ఎవరైతే విద్యుత్తు 7 ఏళ్ల పాత హత్య కేసును రాజోలు పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. రాజోలు మండలం సోంపల్లి గ్రామానికి చెందిన కామాడి వీరరాఘవలు 2018లో గ్రామంలోని మద్యం దుకాణం వద్ద బీరు సీసాతో కొట్టడంతో మృతి చెందాడు. మొదట సహజ మరణంగా భావించిన కుటుంబ సభ్యులు 20 రోజుల తర్వాత అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టంలో ఇది హత్యగా తేలింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులు కొప్పాడి శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను రాజోల్ సిఐని మాట్లాడుతున్నాను. 7 సంవత్సరాలుగా పరారీలో ఉన్న హత్య కేసులో ముద్దాయిల్ని ఈరోజు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో డిసీజ్డ్ అంటే చనిపోయిన కామాడి వీరరాఘవులు మరియు ముద్దాయిలు 3 ఉన్నారు. కొప్పాడి సీను, గౌతమిరెడ్డి కొప్పాడి సీను, జగతాని పల్లవరాజు అని పల్లయ్య అని ముగ్గురు ప్లస్ ఇతను చనిపోయిన అతను కూడా అందరూ ఫ్రెండ్స్, ఒకటే క్యాస్ట్. అందరూ కూడా ఏంటంటే కూలి పనులు చేసుకుంటారు. అయితే మృతుడు ఏంటంటే ఒంటరికి పని చేస్తాడు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈవినింగ్ పూట వైన్ షాప్కి వెళ్ళి తాగుతుంటారు. ఇందులో ఏమైందంటే డిసీజ్డ్ ఎవరైతే చనిపోయాడో అతను A1 యొక్క బ్లాంకెట్ ఒకటి ఇతను చెప్పకుండా అమ్మేశాడు. స్థిర నివాసం అంటే వీళ్ళకి లేదు. కూలి పనులకి వేరే వేరే ఊర్లు వెళ్తూ ఉంటారు. పైగా వీళ్ళ ఫోన్ కూడా ఉండదు. అది పట్టుకోవడం చాలా కష్టతరమైంది. కానీ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో మా రాజోల్ ఎస్ఐ గారి టీము, మా టీము కూడా అతి కష్టం మీద వీళ్ళని పట్టుకొని